మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఏపీలో రాజధానిగా అమరావతిని అయితే నియమించడం జరిగింది. ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఏపీలో రాజధాని అమరావతినే నియమిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఏపీ రాజధానిని వైజాగ్లో అయితే పెట్టడం జరుగుతుందని చెప్పి మన సీఎం జగన్ గారు అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన ప్రజలు దాన్ని నిరాకరించారు. సో దూరం అవుతుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, వైజాగ్లో అయితే రాజధానిగా వద్దు అని చెప్పి ప్రజలైతే చెప్పడం జరిగింది. దానివల్ల ఏపీలోనే రాజధాని లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళా టీడీపీ ప్రభుత్వం రావడం జరిగింది. సో ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ అమరావతిని రాజధాని మన అమరావతిలో పెట్టడం జరుగుతుంది. సో దీనిపైన ప్రజల అభిప్రాయాలు ఏంటో ప్రజల మాటలోనే అడిగి తెలుసుకుందాం రండి. ఒకప్పుడు మన ఏపీ రాజధాని వైజాగ్లో పెడతా అన్నప్పుడు మీరు సహకరించలేదు, మాకు వద్దు, మాకు ఇక్కడే కావాలి దగ్గరలోని. ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చేసింది. ఈ టీడీపీ ప్రభుత్వం ఏమంటుందంటే మన రాజధాని అమరావతిలోనే పెడదాం, అందరికీ దగ్గరగా ఉంటుంది అంటున్నారు. సో కరెక్టా కాదా? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే అమరావతి రాజధాని కావాలి, మా అభిప్రాయం అది. అన్నీ కావాలి మాకు అది. సో అన్నిటికీ దగ్గరగా ఉంటుంది అంటారు. మా అభిప్రాయం అదే. నమస్కారం. ఒకప్పుడు మన ఏపీలోనే రాజధానే లేదు, కానీ ఇప్పుడైతే మన రాజధాని అమరావతిలో అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదేనమ్మా. కరెక్టేనా అమరావతిలో నియమించడం రాజధానిగా? కరెక్టే. పెద్దయినా నమస్తే. ఒకప్పుడు మన ఏపీలో రాజధానే లేదు, కానీ మళ్ళీ మన సీఎం గారు రాజధాని అమరావతిలో నియమిస్తాను అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అమరావతిలోనే బాగుంటుంది, అందుబాటులో ఉంటుంది. పిల్లకాయలకు చదువులకు కానీ ఏదైనా ఉద్యోగ సమస్యలు కానీ అమరావతి అయితే దగ్గరగా గుంటూరు జిల్లాలోదే కాబట్టి మాకు కూడా చాలా సంతోషం, అందుబాటులో ఉంటాం, అన్నిటికీ దగ్గరగా ఉంటాం. అది ఒకప్పుడు మన ఏపీలో రాజధానే లేదు, మామూలుగా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే రాజధాని అమరావతిలో పెడతానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్ లో పెడతానంటే ప్రజలు దాన్ని నిరాకరించారు, సహకరించలేదు, వద్దు దూరం అవుతుంది అని చెప్పి. అసలు రాజధానే లేదు మన ఏపీలో. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ రాజధాని అమరావతిలో పెడతానంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అమరావతి ఓకేనమ్మా. ప్రతి చదువుకున్న విద్యార్థులకి ప్రతి ఉద్యోగాలు కావాలి, ప్రతి ఇండస్ట్రీ తీసుకురావాలా, ఇండస్ట్రీలు తీసుకొచ్చి ప్రతి వాళ్ళకి జాబులు వస్తే ప్రతి వాళ్ళకి బాగా సంతోషంగా ఉంటుంది. మన ఏపీ రాజధాని అమరావతి. పెద్దయినా ఒకప్పుడు మన ఏపీలో రాజధాని లేదు, బట్ ఇప్పుడు మళ్ళీ రాజధానిగా అమరావతిలో నియమిస్తానంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అమరావతి కావాలమ్మా. అమరావతిలో పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది? మాకు మంచిది ఆడ పెడితే. ఎందుకు? దగ్గర ఉంటుందని. లాస్ట్ ప్రభుత్వం ఉన్నా కూడా మన ఏపీలో రాజధాని లేదు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మన ఏపీ రాజధాని అమరావతిలో పెడతామని చెప్పడం జరుగుతుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే మనిషికి ఒక రకంగా ఉంటుంది మా అభిప్రాయం. అంటే మీ అభిప్రాయం చెప్పండి మాకు. మా అభిప్రాయం అంటే రాజధాని అమరావతిలో పెట్టడం మీకు ఏ విధంగా? మా అభిప్రాయం అంటే ఏ గవర్నమెంట్ ఉన్నోడు దానికి సపోర్ట్ చేసేవాడు వాడి అభిప్రాయమే చెబుతాడు. మాది కూడా వెనకటిగా గవర్నమెంట్ ఉన్న అభిప్రాయం మేము చెప్పేది. అంటే లాస్ట్ ప్రభుత్వం ఏమంటుందంటే వైజాగ్ లో నియమిస్తానంటుంది రాజధాని. వైజాగ్ అంటే ఇప్పుడు ప్రభుత్వం లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైజాగ్ అని మూడు రాజధానులు అన్నాడు. అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ప్రజలకి, దూరంగా వెళ్ళడానికి అంటున్నారంటే వాళ్ళ అభిప్రాయం అదే. 3 డెవలప్ కావాలని వాడి ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశం మా ఉద్దేశం. మీ ఉద్దేశం అంటే మీకు ఇప్పుడు అమరావతిలో నియమించడం ఏ విధంగా అనిపిస్తుంది? కాదా? కరెక్టా కాదనేది ఇందాక చెప్పాను నేను. ఇప్పుడు ఎవరు కాడి పోయినా నువ్వు నేను చెప్పేది ఇప్పుడు గతంలో ఏంటంటే ఒక రాజకీయ నాయకుడే ఆ ద్వారంలో మాట్లాడుద్ది. ఇప్పుడు ఓటర్ కూడా నీకు పార్టీ తత్వంగా మాట్లాడతాడు. ఓటర్ కూడా గతంలో ఏంటంటే రాజకీయ నాయకుడే మాట్లాడేది, ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక పెద్ద లీడరు. ఇప్పుడు అట్లా కాదు, ఓటర్ కూడా పార్టీ తత్వంగా మాట్లాడతారు. అది పెద్దనా ఒకప్పుడు మన ఏపీలో రాజధాని లేదు, ప్రభుత్వాలు ఉన్నా కూడా రాజధాని అయితే లేదు, కానీ వైజాగ్ లో పెడతానన్న మన ప్రజలు అయితే సహకరించలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటుందంటే రాజధాని అమరావతిలో పెడతానంటుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం, నేను వైసీపీ కార్యకర్తని, ఓన్లీ ఫస్ట్ ప్రైజు. కానీ రాజధాని కట్టి ఈ చెప్పిన బాధ్యతలన్నీ ఉప్పు కానీ పప్పు కానీ ఇసుక కానీ
ఇసుక కానీ 18 సంవత్సరాల పిల్లకాయలకు 15,000 రూపాయలు 1,500 రూపాయలు కానీ ఇట్లా ఈ తక్కిన చెప్పిన సంస్కారాన్ని చెల్లిస్తే చాలా సంతోషిస్తాం. ఉచిత బస్సులు, ఆర్టీసీ బస్సులు కానీ ఇవన్నీ జనానికి చేయాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఫ్రీ ఇసుక వచ్చింది కదా, ఫ్రీ ఇసుక ఏం రాలేదు. అంటే వచ్చింది. టన్నుకి 200 రూపాయలు కట్టుకోమంటున్నారు. టన్ను 200 రూపాయలు టన్ను కట్టమంటున్నారు. మాకు చెప్పింది మాత్రం ఫ్రీ ఇసుక. ఇప్పుడేమో 200 రూపాయలు కట్టమంటున్నారు. తక్కువ వచ్చి 1000 రూపాయలు అవుతుంది. ఆడెత్తేందుకు 500, 1,500 రూపాయలు ఇదివరకైనా ఇప్పుడైనా అదే జరుగుతుంది. మంచిదేను, కానీ చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్తిస్తే చాలా మంది పేద ప్రజలు ఎక్కడన్నా వెళ్ళటానికి ఒంగోలు, ఇటు విజయవాడ, హైదరాబాద్ వెళ్ళటానికి ఎదురు చూస్తున్నారు. మహిళామూర్తులు ఉచితంగా వేస్తానికి వాటన్నిటి కోసం ఈ స్టూడెంట్ నీలాంటి పిల్లకాయల కుర్రోళ్ళు 1,500 రూపాయలు ఇస్తామన్నారనేసరికి చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇట్లాంటివన్నీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని నా ఒపీనియన్. చూసారు కదండి ప్రజల అభిప్రాయాలు ఏంటో. ఒకప్పుడు మన అసలు ఏపీలో రాజధాని లేదు, అమరావతిలో పెట్టడం ఇంకా మంచిదే. ఎందుకంటే అందరికీ అది దగ్గర అవుతుంది. సో అటు దూరం లేకుండా ఇటు దగ్గర లేకుండా అందరికీ బాగుంటుంది అని చెప్పి ప్రజలైతే చెప్పడం జరుగుతుంది. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ లోహిత్తో నేను మీ శివకుమారి.